మరి కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్ ఫైట్ మొదలవబోతోంది. ఓవైపు బెంగళూరు, మరోవైపు గుజరాత్. ఇరు టీమ్స్ చాలా ధీమాగా ఉన్నాయి. అహ్మదాబాద్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకే ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. టాస్ గెలిచినటువంటి టీం బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. పిచ్ బ్యాటింగ్కు కూడా అనుకూలంగా ఉంది. హోమ్ గ్రౌండ్ కావడంతో ఇప్పుడు గుజరాత్కు కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. గుజరాత్ టైటాన్స్ 55% గెలుపు అవకాశాలున్నాయంటూ క్రిక్ బజ్ ప్రిడిక్షన్ కనిపిస్తోంది. విరాట్, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ పైనే రెండు జట్ల ఆశలు కనిపిస్తున్నాయి. ఇక టోర్నీలో మొదటి నుంచి బ్యాటింగ్లో అదరగొట్టాడు కోహ్లీ అండ్ గిల్. క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడింది జీటీ. ఇక క్వాలిఫైయర్ 1లో 2 పరుగులే చేశాడు గిల్. గిల్ హోమ్ గ్రౌండ్లో కోహ్లీ మరి రాణిస్తాడా? గుజరాత్ రెండోసారి కప్పు అందుకుంటుందా? కోహ్లీ దూకుడు ఆర్సీబీకి మరోసారి ఛాంపియన్షిప్ని అందిస్తుందా అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. భువనేశ్వర్ కుమార్ యార్కర్లు స్వింగ్తో జీటీకి చుక్కలు కనిపిస్తాయంటున్నారు. ఇక మరోవైపు సిరాజ్ రబడపైనే గుజరాత్ బౌలింగ్ కూడా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ రెండు టీమ్స్లో ఎవరు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మరొకసారి బెంగళూరు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. కొనసాగుతుంది ఈ గెలుపు పరంపర అంటున్నారు. లేదు, ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్లో జీటీ గెలిచి తీరుతుంది, ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్ అనేది కలిసి వస్తుంది. అన్ని రకాలుగాను మానసికంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. ఫ్యాన్స్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? టీమ్స్ బలాబలాల మీద మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? మీరు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. అలాగే మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. ఆర్టీవీ ఈజ్ ట్రయింగ్ టు ఎనలైజ్ ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఎవరు గెలుస్తారు అనే దానికి సంబంధించి మరికొంతమంది ప్రముఖుల్ని, క్రికెటర్స్ని, అలాగే కొంతమంది అనలిస్టులు కూడా మనం లైవ్లోకి తీసుకోబోతున్నాం, వాళ్ళతో మాట్లాడబోతున్నాం, ప్రిడిక్షన్స్ తీసుకోబోతున్నాం. సో మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు, ఎవరు గెలుస్తారని మీకు నమ్మకం ఉంది? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు. అందరూ ఈరోజు జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్ గురించే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్. రాత్రి 7:30 నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో మ్యాచ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ ఆడినటువంటి మ్యాచ్లో హెడ్ టు హెడ్లో మొత్తం ఆర్సీబీ 5 గెలిస్తే జీటీ 4 గెలిచింది. మొత్తం 9 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ ఎక్స్ట్రా ఆర్సీబీనే గెలిచింది. అందులోనూ గతంలో కప్పు కొట్టేసి ఉన్నటువంటి టీం ఖచ్చితంగా ఈసారి ఒక డిఫెండింగ్ ఛాంపియన్గా రంగంలోకి దిగుతూ ఈసారి కూడా గెలుపు అవకాశాలని చాలా క్లియర్గా చూపిస్తుంటే, మరోవైపు జీటీ కూడా మంచి ఫామ్లో ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కలిసి వస్తుందన్నటువంటి నమ్మకం కనిపిస్తుంది. సో హౌ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తోంది? ఈ ఇరు జట్లు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇరు జట్లకి కూడా ఇప్పుడు గెలుపు అవకాశాలు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖచ్చితంగా కప్పుని ఈసారి కూడా కొట్టగలుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో హౌ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? మరికొంతమంది జీటీనే 55, ఇప్పుడు క్రిక్ బజ్ పర్సంటేజ్ చూస్తే, ఒపీనియన్ చూస్తే మనకి 55% జీటీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ మరికొన్ని ప్రిడిక్షన్స్ మనకి కనపడుతోంది. హోమ్ గ్రౌండ్ ఖచ్చితంగా కలిసి రాబోతోంది అంటూనే వరుస గెలుపు ఖచ్చితంగా జీటీకి కొనసాగబోతోందని కూడా చెప్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ అండ్ మీరు మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మాతో మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఓవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది, మరోవైపు చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ మనకు కనిపిస్తోంది. క్వాలిఫైర్ 1లో గుజరాత్ మీద 92 పరుగుల భారీ విజయం సాధించి నేరుగా ఫైనల్కి వెళ్ళిపోయింది. ఓవైపు ఆర్సీబీ, ఇటు రజత్ పాటీదార్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. క్వాలిఫైర్ 1లో 33 బంతుల్లో 93 కొట్టి నాట్అవుట్గా ఉన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక జీటీ మరొకసారి కంబ్యాక్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. క్వాలిఫైర్ 1లో ఓడిపోయినప్పటికీ కూడా క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ని ధీటుగా పోరాడి ఓడించగలిగింది. మనం చూస్తూనే ఉన్నాం, చాలా బలమైనటువంటి ఫీల్డింగ్ చేయగలిగింది, చాలా మంచి పోటీ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక గిల్ గత మ్యాచ్లో 104
కొట్టి సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ స్టార్ పవర్ ఖచ్చితంగా ఉంది. ఆర్సీబీకి ఎలాగో 600 పరుగులు చేశాడు మొత్తం సీజన్లో. ఇక శుభ్మన్ గిల్ మధ్య ఈ పరుగుల వేట ఈ మ్యాచ్కి ప్రధానమైనటువంటి ఆకర్షణగా ఉండబోతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ట్రై టు యూ కెన్ కాల్ మీ. ఒక్కసారి మనం చూడొచ్చు ఎవరెవరి బలాలు ఎలా ఉన్నాయి, బలహీనతలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే గుజరాత్ టైటన్స్కి సంబంధించినటువంటి పాజిటివ్ పాయింట్స్ ఒకసారి మనం చూడొచ్చు. పాజిటివ్స్ ఏమున్నాయి? స్థిరమైనటువంటి టాప్ ఆర్డర్ మనకు కనిపిస్తుంది. అలాగే ఆల్రౌండర్స్ ఉండడం కూడా గుజరాత్కి, అంటే ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే మిడిల్ ఆర్డర్ నిలబడగలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు, డెత్ ఓవర్ స్పెషలిస్టులు ఉన్నారు. చేజింగ్లో మంచి రికార్డు కలిగి ఉండడం, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మేజర్ ఎఫెక్టివ్ పాయింట్ అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఆర్సీబీకి సంబంధించి మనం బలాలు చూసినట్లయితే ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ ఒకసారి గుజరాత్లో ఉన్నటువంటి బలహీనతలు. ఇక సమ్ టైమ్స్ కొన్నిసార్లు మిడిల్ ఆర్డర్ తడబడుతూ ఉంటుంది కూడా. అంటే ఒక్కోసారి ముందున్న వాళ్ళు టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ కొంచెం తడబడుతూ ఉండడం, అలాగే ఎక్స్ట్రా పేస్ లోటు, అలాగే డెత్ ఓవర్స్ బౌలింగ్ ఒత్తిడి చాలా కీలకంగా జీటీ మీద కనిపిస్తుంది. కీలక ఆటగాళ్లపైనే ఆధారపడ్డం, అంటే రెగ్యులర్గా ఫామ్లో ఉన్నటువంటి ఆ 2-3 ఆడితేనే గెలుస్తాం అనేటువంటి అభిప్రాయాలు మరికొన్ని లేకపోలేదు. సో ఇవి కొంత బలహీనతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం టీం చూస్తున్నాం గుజరాత్లో కీలక ఆటగాళ్ళు శుభ్మన్ గిల్ అఫ్కోర్స్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. సాయి సుదర్శన్ కనిపిస్తున్నాడు, జోస్ బట్లర్, అలాగే రషీద్ ఖాన్, రబడా మనకి మంచి ఫామ్లోనే కనిపిస్తున్నాడు. మహమ్మద్ సిరాజ్ మంచి ఫామ్లో ఉన్నాడు. మొన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా చాలా గట్టిగా ట్రై చేశాడు. అలాగే జాసన్ హోల్డర్. సో కీలకమైనటువంటి ఆటగాళ్ళు ఇటు బౌలింగ్ అలాగే బ్యాటింగ్ రెండిట్లోనూ రాణించగలిగేటువంటి కీలకమైనటువంటి ఆటగాళ్ళు మనం చూసాం గుజరాత్ టీంలో. ఇక నెక్స్ట్ ఆర్సీబీకి సంబంధించి చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్నటువంటి బలాలు అఫ్కోర్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కోహ్లీ అక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాడు. అలాంగ్ విత్ దట్ భారీ స్టార్ పవర్ అఫ్కోర్స్ విధ్వంసకర టాప్ ఆర్డర్ మనకు కనిపిస్తూనే ఉంది. ఇక హై స్ట్రైక్ రేట్ ప్లేయర్స్ ఉండడం చాలా సీజన్స్ నుంచి కొనసాగుతూ ఉన్నారు. అలాగే పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్ అఫ్కోర్స్ ఆర్సీబీ అంటే అగ్రెసివ్ టీమ్ అనే పేరు ఎప్పటి నుంచో ఉంది. అండ్ లాస్ట్ టైంతో అది మరింత బలపడింది. ఇక రన్ కింగ్స్ చేజింగ్లో వీళ్ళని మించిన వాళ్ళు లేరు అనే అభిప్రాయాలు లేకపోలేదు. అండ్ నెక్స్ట్ చూస్తే వాళ్ళ బలహీనతలు ఎలా ఉన్నాయి మరి? బౌలింగ్ స్థిరత్వం లేకపోవడం. బ్యాటింగ్ ఆర్డర్ చాలా సూపర్ ఉన్నప్పటికీ కూడా బౌలింగ్లో మాత్రం కొంచెం తడబడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే మిడిల్ ఆర్డర్ గందరగోళంగా ఉండడం ఒక రీజన్. అలాగే స్పిన్ విభాగంలో కొంత లోటు కనిపిస్తుంది అనే అభిప్రాయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఒక్కసారి టీంలో కీలకమైనటువంటి ప్లేయర్స్ ఎవరు అనేది చూస్తే అఫ్కోర్స్ ద స్టార్ ప్లేయర్ బ్రాండ్ ఆఫ్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ మనకు కనిపిస్తున్నాడు. 600 స్కోర్ చేశాడు మొత్తం ఈ సీజన్లో, మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక రజత్ పటిదార్ మనకు కనిపిస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ అఫ్కోర్స్ అలాగే ఫిల్ సాల్ట్ కనిపిస్తున్నాడు.